హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇవాళ యాక్చువల్గా పొద్దునే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూశాను. కాకపోతే నెగిటివ్ రివ్యూ పెట్టే ముందు కనీసం ఒక రోజైనా కుదరని, అంటే ఒక రోజైనా అవ్వని, సినిమాకి ఎంతో కొంత కలెక్షన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం దాని గురించి అని చెప్పేసి కావాలని పెట్టట్లేదు. సో మూవీ అయితే కంప్లీట్గా లెట్ డౌన్. సార్ రవితేజ గారు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన అంటే ఒక లెగసీ, అంటే అప్పుడు ఆ ఇడియట్ కానీ, అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ, నేనింతే కానీ, ఇన్ఫాక్ట్ నా ఆటోగ్రాఫ్ కానీ, ఆ సినిమా ఫ్లాప్ అయినా కానీ నాకు ఆయన యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయన అంటే విక్రమార్కుడు కానీ, ఆయన చూస్తే ఒక కొన్ని లెజెండ్ రోల్స్ చేశారు ఆయన. ఆయన ఇటువంటి సినిమాలు తీస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది లిటరల్గా. సో నాకైతే సినిమా అసలు ఏం నచ్చలేదు. బేసిక్గా కాన్సెప్ట్ వచ్చేసి వెరీ సింపుల్. ఆల్రెడీ ఆయన పెళ్ళైనా, అంటే మన ట్రైలర్లో ఆల్రెడీ చూపించేస్తున్నారు అవన్నీ కూడా, ట్రైలర్లో టీజర్లో. సో ఆయనకు పెళ్ళైపోయి ఉంటుంది. ఆయనకి పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయితోటి కనెక్షన్ కుదురుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆయన నలిగిపోతా ఉంటారు సినిమా అంతా. అంతే అంతే పాయింట్, ఇంకేం లేదు. ఫైనల్గా జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు అని చెప్పేసి, ఇన్ఫాక్ట్ నాకు చాలా చోట్ల సినిమా నుంచి మధ్యలో ఇంకా వెళ్ళిపోదాము అనే స్టేజ్కి వచ్చేసినాను. అంటే ఫస్ట్ నుంచి కూడా కామెడీ అస్సలు నాకు, అంటే సత్య గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, రవితేజ గారు ఆయన కామెడీ అని చేస్తున్నారు. బట్ ఏవి కూడా అసలు కామెడీ లాగానే అనిపించలేదు నాకు. ఏందో సినిమా నడుస్తూ ఉండింది. ఒక ఫ్యూ లైక్ కొన్ని చోట్ల, ఒక 2-3 చోట్ల కొన్ని మీమ్ డైలాగ్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ కాషన్ కియా, సో ఇటువంటి కొన్ని మీమ్ డైలాగ్స్ కొంచెం పర్లేదు అనిపించినాయి. కానీ మిగతా ప్రతి చోట కూడా నాకైతే ఒక్క చోట కూడా కామెడీ పడినట్టు అనిపించలేదు. మోస్ట్లీ సినిమా అంతా కూడా డిపెండ్ అయింది ఏంటి అంటే హీరోయిన్స్ గ్లామర్ షో మీద డిపెండ్ అయింది. నైదర్ ఎంటర్టైనింగ్ నార్ మెసేజ్ ఓరియంటెడ్. అదే ఫైనల్ గా ఒక మెసేజ్ ఇస్తారు భర్తమాసైనలకు అందరికీ కూడా, ఇది నా విజ్ఞప్తి, మీరు సో అండ్ సో ఏదో చేయండి అని చెప్పేసి. నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్పాయిలర్. బట్ నాకైతే అసలు అది ఆ పాయింట్ ఏ క్వశ్చన్ కూడా జస్టిఫై అనిపించలేదు. సో అగైన్ సరే, అవన్నీ పక్కన పెడితే కనుక సినిమాలో ఏం బాగున్నాయి అంటే, ఒకటి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఒక 2-3 చోట్ల అవుట్ సైడ్ ఇండియా లొకేషన్ తీసుకెళ్లినారు. ఐ థింక్ సమ్ యూరోపియన్ కంట్రీ, స్పెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి స్పెయిన్కి వెళ్తారు. తర్వాత మళ్ళీ కొన్ని పాటల్లో సమ్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తారు. అక్కడ ఫోటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ పర్వాలేదు. మధ్యలో ఇంకొక పాట ఉంటుంది, అంటే కార్తీక దీపం రీమిక్స్ టైప్ సాంగ్ ఒకటి ఉంటుంది. సాంగ్స్ వరకు అంటే భీమ్స్ గారు ఏదో కొట్టినారు, పర్వాలేదు, సినిమా కాన్సెప్ట్ తోటి నడుస్తుంది. కానీ బట్ ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్ టు అన్ ఎక్స్టెంట్ ఓకే. అంతకు మించి సినిమాలో అస్సలు వేరే ఒక్క పాయింట్ కూడా బాగలేదు సినిమాలో లిటరల్గా. అసలు సినిమా అయితే నాకైతే కంప్లీట్లీ ఓవర్ ద టాప్. ఏం నచ్చలేదు సినిమా. సారీ రవితేజ గారు, మీరు వెయిట్ చేసినా కానీ మంచి సినిమాలు తీయండి. ఇటువంటి సినిమాలు తీసి మీరు గ్యాదర్ చేసుకున్నటువంటి రెస్పెక్ట్, మీరు గ్యాదర్ చేసు, అంటే మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మీ ఫ్యాన్స్ అయినా కూడా డోంట్ లెట్ దెమ్ డౌన్. అదేంది నా ఇది, మీరు టైం తీసుకున్నా కానీ మంచి స్క్రిప్ట్లు తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ తోటి, మంచి ఎనర్జీ తోటి రండి ప్లీజ్. ఇటువంటి సినిమాలు మాత్రం తీయకండి ప్లీజ్. ఎనీవేస్, దిస్ ఈజ్ అవర్ రివ్యూ. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.